మూగ జీవాల పట్ల ప్రేమను చూపిస్తే అవి ఎప్పటికీ మర్చిపోవని దీప్తి అంటుంది. ఒక్కసారి వాటికి దగ్గరైతే అవి లేకుండా ఉండలేమని వాటి పట్ల మమకారాన్ని చూపిస్తోంది. తన పిల్లల్లాగే వాటిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మెడలో పూలమాల వేసి ఊయలలో కూర్చోబెట్టి సంతోషంగా వనితలు పాటలు పాడి పండుగల వేడుక నిర్వహించి గోవులపై మక్కువను చాటుకున్నారు. ఈ వేడుకలో శ్రీకృష్ణ తులాభారం కూడా కన్నుల పండుగ నిర్వహించారు. ఇక్కడున్న వాళ్ళందరం కూడా గోసేవకులమండి. గోవులంటే పంచ ప్రాణాలు ఇచ్చే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. గోవుతో ఉన్న అనుబంధము ఎలాంటిదంటే మన చంటి బిడ్డతో మనకు ఎంత ప్రేమ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఒక్కసారి మనం వాటితో కనెక్ట్ అయ్యామనుకోండి, వాటిని వదలలేం మనం. అంత ప్రేమ మన మీద చూపిస్తుంటాయి అవి. అలాంటి మూగ జీవాల పట్ల మనం ఇంకెంతో ప్రేమ చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. 21st డే చేసాము, డోలారోహణ చేసాము. మా చిన్న బుజ్జిబాబు పుట్టాడు మా దాక్షాయిని మాతకి. అంటే మన బిడ్డకి మనం ఎట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటామో అలాగే ఈ ఆవుని మా బిడ్డగా మేము భావించి అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ బుజ్జిబాబు పుట్టి కరెక్ట్గా 21 రోజు అవుతుంది. అందుకే వాడిని చిన్న ఉయ్యాలు వేసాము. ఆ చిన్ని బాబు పేరు విజయ గణపతిగా పెట్టుకున్నాము. మేము చాలా చోట్ల కమర్షియల్గా అయిపోయాయి, కానీ మేము మనస్ఫూర్తిగా ఎటువంటిది లాభాపేక్ష లేకుండా గోసేవ మాత్రమే చేయాలని నిశ్చయించుకున్నాము. గోవులు పెరుగుతుంటే ప్రకృతి అందంగా ఉంటుందండి. ప్రకృతి అందంగా ఉంటే మనం అందరం కూడా బాగుంటాము. మనిషికి సహాయం చేస్తే కొంతకాలానికి మర్చిపోతారండి, కానీ మీరు చూడండి, జంతువులు కానీ పశువులు కానీ అవి ఎప్పటికీ మర్చిపోవు. నిస్వార్థమైన ప్రేమ కలిగింది పశువులకు మాత్రమే. మేము పశువులను కూడా అనకూడదు, అవి మా గోమాతలు. మా మాత అంటేనే అమ్మ ఉంది కదండి. అమ్మకు మనం ఏం చేసినా ఆ ప్రేమనే చూపిస్తుంది. అందుకే గోసేవ ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం మూగ జీవాలనని, అందుకే ఆవులను సొంత బిడ్డలా చూసుకుంటున్నట్లు దీప్తి తెలిపారు. గోమాతలను రక్షించుకుంటే ప్రకృతిని కాపాడుకున్నట్టేనని అన్నారు.